హలో ట్రేడర్స్, ఆప్షన్ మాస్టర్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఫ్రైడే రోజు వీడియో మనము ఓఎంటీ లెవెల్స్ గురించి చెప్పాము. ఓఎంటీ లెవెల్స్ మార్కెట్ యొక్క డైరెక్షన్ని ఆప్షన్స్లో ఎలా బై చేయాలి, ఆ లెవెల్స్ ద్వారా అసలు అక్యురేట్గా ఎలా పనిచేస్తున్నది అనే వీడియో పెట్టాము మనము. ఆ వీడియో రిలేటెడ్గా ఈరోజు ఎలా రిజల్ట్ ఇచ్చిందనేది చూడండి. మీకు ఫ్రైడే రోజు వీడియోలో నిఫ్టీలో లెవెల్స్ ఇచ్చాను. మీకు ఈ లెవెల్స్ అనేటివి ఎలా వర్క్ చేస్తాయి అనే విషయాన్ని ఆ వీడియోలో చెప్పాను. ఈరోజు మార్కెట్ 9:15కి ఈ పైన ఉన్న గ్రీన్ లైన్ పైన ఓపెన్ అయింది. అంటే మనకు ఫ్రీ మార్కెట్లో ఎంత గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది అనే విషయం ముందే తెలుస్తుంది. దాన్ని బట్టి ముందుగా అంచనా వేసుకున్న వాళ్ళు ఇది కాల్ సైడ్ వెళ్తుంది మార్కెటు అనే విషయాన్ని తెలుసుకొని కాల్లో పొజిషన్ తీసుకోవడానికి రెడీగా ఉండాలి. లేదు ఒక 5-10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు వెయిట్ చేయాలి అనుకుంటే వెయిట్ చేయొచ్చు. మీరు ఈ ట్రేడ్ని అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇప్పుడు మార్కెట్ ఇంకా నడుస్తుంది. 327 అవుతుంది. ఒకసారి అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ సేమ్ ఇదే లైన్లోకి వచ్చి బౌన్స్ బ్యాక్ అవ్వండి. అంటే ఇండెక్స్లో మీకు ఇలా లైన్స్ ద్వారా తెలుస్తున్నది కదా, ఇదే లైన్స్ని నేను ఆప్షన్స్లో తీసి పెట్టాను. చూడండి, 24,850 కాల్. అది ఎప్పుడైతే అక్కడ రెసిస్టెన్స్ పైన ఓపెన్ అయ్యి పైకి వెళ్తుందని తెలిసిందో కాల్ ఆప్షన్ అనేది చాలా స్పీడ్గా పెరుగుతుంది. మీరు అది ఓపెనింగ్ ప్రైస్ అక్కడ తెలిసినప్పుడు మీరు ఇక్కడ బై ఆప్షన్ పెట్టుకుంటే మీకు ఇదంతా ప్రాఫిటే వస్తుంది. లేదు మొదటి 5, 10, 15 నిమిషాలు మార్కెట్ చేయకూడదు అనుకుంటే ఈ 3 వదిలేస్తే మీకు కరెక్ట్గా మళ్ళీ ఎప్పుడైతే ఈ లెవెల్కి వచ్చిందో మీరు ఈ లెవెల్లో బయింగ్ ఆర్డర్ ప్లేస్ చేసి ఉంటే 285 బై 265 స్టాప్ లాస్, అంటే 20 పాయింట్స్, 1500 లాస్ అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు 40 పాయింట్స్ ఇస్తుంది. 285.225 చూడండి, దీంట్లో మీకు 40 పాయింట్స్ ప్రాఫిట్ ఇచ్చేసింది. ఒక మీకు ఏ మూవ్ చూసుకున్నా కూడా మీకు ఇక్కడ కూడా చూడండి సేమ్ 225. ప్రతి దాంట్లో 20 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకోవాలనుకుంటే 40 పాయింట్స్ టార్గెట్ వస్తుంది. 1:2, 1:1 తీసుకున్నా కూడా మీకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు బై చేయాలి అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ రెసిస్టెన్స్ లైన్ పైనే ఉంటుంది కాబట్టి ఈ కాల్ ఆప్షన్లో ఖచ్చితంగా ఇక్కడ వచ్చినప్పుడు బై చేసుకోవచ్చు. అందుకే ఈ లైన్స్ చాలా బాగా వర్క్ చేస్తాయని నేను చెప్తున్నాను అన్నమాట. అంటే మన 9 years ఎక్స్పీరియన్స్ ద్వారా ఈ లైన్స్ని క్యాలిక్యులేట్ చేసి ఇస్తుంటాను నేను. మీకు ఈ లైన్స్ని నేను నేర్పించడానికి రెడీగా ఉన్నాను. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి. అలాగే పుట్ సైడ్ చూసుకోండి. ఇక్కడ ఓపెన్ అవుడే సపోర్ట్ కింద ఓపెన్ అయింది. అంటే ఆల్మోస్ట్ ఇది సెల్లింగ్ చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ప్రాఫిట్ ఇస్తూనే ఉంటుంది. ఇక్కడికి వచ్చి మళ్ళీ కిందికి వచ్చేస్తుంది. మీకు ఒకసారి ఈ ప్రైజ్ యాక్షన్ అండ్ ఈ క్యాండిల్స్టిక్స్ ప్యాటర్న్స్ గురించి తెలిసింది అంటే మీకు ఖచ్చితంగా ప్రాఫిట్ ఎలా చేయాలనేది ఈజీగా తెలుస్తుంది. ఈ లైన్స్ని మీ అంతటా మీరే గీసుకొని రోజు మార్కెట్ మార్నింగ్ ఓపెన్ కాగానే ఎటు ఓపెన్ అవుతుంది అనే క్లియర్ కట్గా తెలుసుకొని మీరు బై చేస్తే ఆప్షన్స్లో మంచి ప్రాఫిట్ వస్తుంది. అలాగే మీకు వీడియోలో నిఫ్టీ ఒకటే చూపించాను. ఆల్రెడీ నేను బ్యాంక్ నిఫ్టీలో కూడా
పెట్టాను. ఇక్కడ చూడండి, రెసిస్టెన్స్ పైనే ఉంది, అంటే కాల్ ఆప్షన్. బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్లో పోయి చూస్తే మీకు కరెక్ట్గా చూడండి, ఈ రెసిస్టెన్స్ ఈ 5 నుంచే పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ స్టాప్ లాస్ ఎంత అండి? 40 పాయింట్స్. ఇది 40 పాయింట్స్ స్టాప్ లాస్. టార్గెట్ ఇక్కడ వరకు ఇక్కడికి వచ్చేసింది. అది ఫస్ట్ మార్నింగ్ చేయకున్నా కూడా ఇక్కడ చేసి ఉంటే మీరు ఖచ్చితంగా 40కి 40 పాయింట్స్ వచ్చినాయి. 80 పాయింట్స్ అంటే 80 అంటే 690, 680, 84 వరకు లేదు. 1:1, 1:2 పక్కా వస్తుంది మీకు. అలాగే సెన్సెక్స్లో కూడా సేమ్ అలాగే మీకు సెన్సెక్స్ కాల్ ఆప్షన్ చూసుకుంటే చూడండి, కరెక్ట్గా ఇక్కడే బై అయింది, పైకి వెళ్ళింది. 750 to 700 అంటే 50 పాయింట్స్. 750 to 950, 200 పాయింట్స్ ఇచ్చింది మూవ్. స్టాప్ లాస్ 50 పాయింట్స్. టార్గెట్ 1:2, 3 వచ్చింది. ఇక్కడ 4 కూడా వచ్చింది. 950 అంటే 4, 750 to 950 to 1:4 వచ్చింది సెన్సెక్స్లో. ఇలా మీరు ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు అండి. మీరు ఈ ట్రేడింగ్ని నేర్చుకోవాలనుకుంటే మనం నేర్పిస్తున్నాము. మీరు లైవ్లో నేర్పిస్తాను, మీరు ఎవరైనా జాయిన్ కావచ్చు అండి. మీరు ఒకరోజు లాస్ అయ్యే పేమెంట్ కంటే తక్కువ ఫీజు, ఆ ఫీజును మీరు ఈజీగా చేసి మీరు ప్రతిరోజు ప్రాఫిట్ని చేసుకోవచ్చు అండి. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మన ఫోన్ నెంబర్కి మెసేజ్ చేయండి, కాల్ చేయండి. థ్యాంక్ యూ.